మొన్ననే యూపీలో ఒక కోతి మంచిగా ఇంటి పనులు చేసుకుంటే ఇంటోళ్లకు బగ్గనే సాయం చేస్తున్నదని చెప్పుకున్నాం కదా. ఇగో ఇప్పుడు ఇంకో కోతిని చూడుండ్రి. డైరెక్ట్ కోర్టులున్న జడ్జి కూసుండే కుర్చీలో ఎట్లా కూసున్నదో. కోతుల నుంచే మనుషులు పుట్టిండ్రని అంటారు, కానీ మనుషులకు జరిగినంత న్యాయం మాకు జరుగుతలేదు, మా కోతి జాతికి అన్యాయం జరుగుతున్నదని కోర్టుల గట్టిగా కొట్లాడనీకి వచ్చినట్టున్నది ఈ కోతి. మరి కోతి కోర్టులకు ఎట్లొచ్చిందో ఏందో గాని జర్రసేపు లాయర్లు కూసుండే బల్ల మీద కూర్చొని పరిశాన్ చేసిందట. మరి మళ్ళేమో ఆలోచించుకున్నదో ఏందో గాని డైరెక్ట్ పోయి జడ్జి సీటుకే కబ్జా పెట్టింది. మనుషులు న్యాయమైన తీర్పు చెప్తారో లేదో మన తీర్పు మనమే చెప్పుకుందామని అనుకున్నదో ఏం పాడో. మరి యూపీలున్న వారణాసి జిల్లా కోర్టులో జరిగింది ఇది. ఇక కోతిని కోర్టులకు వెళ్ళగొడదామంటే ఏడ మీద పడి గీరుతుందో అని సప్పుడు చేకూకున్నారట కోర్టులున్నోళ్ళందరూ. ఇక కోర్టులో అసలుకే లాయర్లు జడ్జిలు ఉంటారు, ఎవరినన్నా గరిస్తే ఆయంత నాన్ బెయిలబుల్ కేసు కాగల్లా అని ఇక కోతి కూడా మెల్లగా వెళ్ళిపోయిందట. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు కోర్టుల తీర్పు చెప్తున్న కోతి అని కామెంట్లు పెడుతున్నారు అందరూ. కోతులు రాకుండా ఆడాడ కొందరు కొండెంగలను కాపల పెట్టుకున్నట్టు ఈ కోర్టులో కూడా ఒక కొండెంగను కాపల పెట్టాలే కావచ్చని అంటున్నారు ఇది చూసినోళ్ళు.